ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఈరోజు ఏంటంటే ఈ వీడియో మ్యాక్సిమం మీకు వీలైనంత మందికి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక సబ్స్క్రైబర్స్ గురించి అని లేదా ఇంకేదో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇంకేదో చేసేయాలని కాదు. అట్లీస్ట్ ఒక్క పేరెంట్కి రిగార్డింగ్ దిస్ వీడియో. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని రోజులు ర్యాగింగ్ అనేది కాలేజెస్లో జరుగుతుంది అంతవరకే తెలుసు మనకి. కానీ ఇప్పుడు ఈవెన్ స్కూల్స్లో కూడా వచ్చేసిందండి. అసలు ఎంత భయంకరంగా ఉంటున్నాయంటే ఒక్కొక్క న్యూస్ వింటుంటే అట్లీస్ట్ స్కూల్కి పంపించే వరకన్నా పేరెంట్స్ ప్రశాంతంగా ఉంటున్నారా దేవుడే, ఇంకా కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎట్లనో ఇది చేసుకోవచ్చు అనుకుని చాలా మంది పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ అది కూడా లేదండి. అసలు ఇంకెప్పుడు అసలు ఆ ఛాన్స్ అనేదే లేకుండా పోయింది మనకి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో స్కూల్స్ లో కూడా ర్యాగింగ్ ఉంది అంటే అసలు ఎంత భయంకరమైన విషయం అండి అది. అప్ టు 15 years వరకు మనం స్కూల్లో వాడికి ఒక 3 years నుంచి 15 years వచ్చే వరకు కూడా మనం స్కూల్ కి పంపిస్తాం హ్యాపీగా. వాళ్ళు ఏదో బేసిక్స్ ఫండమెంటల్స్ అనేవి నేర్చుకుంటారు అని అనుకుంటాం. కానీ అలాంటి అంత చిన్న ఏజ్ లో 15 years వరకు స్కూల్కి వెళ్ళే ఏజ్ లోనే వీళ్ళు ర్యాగింగ్ కూడా చేస్తున్నారు. ఒక పర్సన్ ని పర్సనల్ గా అబ్యూస్ చేసి ఫిజికల్ గా మెంటల్ గా టార్చర్ చేసి ఆ పిల్లోడు చచ్చిపోయేంత వరకు వీళ్ళు కారణం అవుతున్నారు అంటే అసలు పేరెంట్స్ మిస్టేకా, ఇన్స్టిట్యూషన్స్ మిస్టేకా, ఇవన్నీ ఎంత పెద్ద ఇష్యూ అండి అది. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఒక 4-5 days బ్యాక్ సోషల్ మీడియాలో చాలా బాధాకరమైన న్యూస్ అనేది వచ్చింది. మహీర్ అనే స్టూడెంట్ కేరళలో ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ లో అనమాట. ఈ అబ్బాయి 21st floor నుంచి సూసైడ్ చేసుకుని చనిపోయాడట. ఆ అబ్బాయి వయసు ఎంత? 15 years, స్కూల్ గోయింగ్ స్టూడెంట్. కాలేజ్ కాదు, ఎంబీఏ పీజీలు చేసే అంత ఇది కూడా కాదు, జస్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లాడు. ఎందుకు అంటే భయంకరమైన టార్చర్ చేశారంట కో స్టూడెంట్స్ అందరూ కూడా. ఆ స్టూడెంట్స్ కూడా ఏం పెద్ద కాలేజీలకి వెళ్ళిపోయే వాళ్ళు ఏం కాదు, సేమ్ స్కూల్లో ఉన్న స్టూడెంట్సే. వాళ్ళు కూడా 15 years 14 years. ఎందుకు జరుగుతుందండి ఇదంతా? అసలు వాళ్ళ ఎమోషన్స్ తో, ఆ పిల్లోడ్ ఎమోషన్స్ తో వీళ్ళు చాలా రకాలుగా హింసించేసి మెంటల్ గా ఫిజికల్ గా అబ్యూస్ చేసేసి ఆ పిల్లోడిని, అసలు ఆ పిల్లోడికి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చాలా భయమేస్తుందండి. అసలు మనిషి అన్నవాళ్ళు అట్లా, మనిషి కాదు పిల్లలు అన్నవాళ్ళు అట్లా చెయ్యరు అసలు ఎవరును. అంత భయంకరంగా చేశారు. ఆ పిల్లోడిని టాయిలెట్ నాకిచ్చడము, ఆ అబ్బాయి ఫేస్ అంతా కంపౌండ్ లో పెట్టేసి ఆ ఫ్లష్ చేయడము, నానా రకాలైన మాటలు, నీ కలర్ ఇలా ఉంది, నీ ఫేస్ ఇలా ఉంది. ఇవన్నీ అవసరమా అండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి? అండ్ పేరెంట్స్ కూడా మనం కూడా ఒక్కసారి పొద్దున్న లేపి పిల్లోని టైంకి స్కూల్కి పంపించేసాము ఆ పిల్లల్ని, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఈవినింగ్ టైంకి వచ్చేసారు, మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి వాళ్ళకి ఏమో స్నాక్స్ పెట్టేసాము, ట్యూషన్కి పంపించేసాము, మళ్ళీ టైంకి తీసుకొచ్చాము, మళ్ళీ టైంకి పెట్టాము, పడుకోబెట్టాము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టైంకి లేపామా, రెడీ చేసి పంపించాము. ఇదే సైకిల్ అయిపోతుంది. కానీ ఒక్కసారి పేరెంట్స్ కూడా మనం కూడా మన పిల్లలతో కూర్చుని క్వాలిటీ టైం స్పెండ్ చేయాలండి. అసలు ఇక్కడ క్వాలిటీ టైం అంటే ఏదో పెద్ద పెద్ద ఇది చేయక్కర్లా, వాళ్ళని మన దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళతో ప్రేమగా ఏం జరుగుతుంది స్కూల్లో, ఏం చేస్తున్నారు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, స్కూల్లో నువ్వు ఎలా ట్రీట్ చేసినది, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుంటే అది పెద్ద విషయమా అండి? రోజులో ఒక 10 minutes, మీరు వర్కింగ్ పేరెంట్స్, బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అంటే మంత్ లో ఒక్కసారి చేయండి, లేదా వీక్లీ వన్స్. మీకు ఎట్లన్నా సండేనో సాటర్డేనో ఆఫ్ ఉంటుంది కదా, మీరు టెక్నికల్ సైడ్ వర్క్ చేస్తుంటే సాటర్డే అండ్ సండేస్ మీకు వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఆ టైంలో ఒక 5 minutes స్పెండ్ చేయండి, సరదాగా వాళ్ళతో స్కూల్కి వెళ్ళిరండి ఒకసారి. చాలా సిచ్యువేషన్స్ లో మనం ఆఫీస్కి లేట్గా వెళ్తాం కదా, అలాంటిది పనికొచ్చే సిచ్యువేషన్ లో ఒక్క ఆఫీస్కి 1 hour లేట్ వెళ్తే ఏమవుతుంది? లేదా 1 hour పర్మిషన్ తీసుకుని ఎర్లీగా రండి, వీళ్ళతో మాట్లాడండి కూర్చుని. అసలు వాళ్ళ మైండ్ లో ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ టాయిలెట్ ఈ విషయం అంతా కూడా స్కూల్లోనే జరిగిందండి. అసలు ఇంతలాగా అక్కడ స్కూల్లో ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పర్టికులర్ గా ఒక కిడ్ని టార్గెట్ చేసినప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుందో ఏమో. మనం లక్షల ఫీజులు తీసుకుంటున్నారు కదా, ఇవాళ రేపు అన్ని థౌజండ్స్ లోనే అనుకోకండి. ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా లాక్స్ లోనే చార్జ్ చేస్తున్నాయి. నేను కూడా మా బాబుని పంపిస్తున్నాను కాబట్టి బయట ఫీజులు అవన్నీ ఎట్లున్నాయో నాకు తెలుసు. ఇన్ని లక్షల ఫీజు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ లో కట్టుంటే మనము
వాళ్ళు ఇంత చిన్న విషయానికి కూడా వాళ్ళు అంత లైట్ తీసుకు, అసలు చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. నువ్వు ఒక్కడిని బాత్రూమ్ లో బ్లాక్ చేసి వాడి హెడ్ ను అందులో పెట్టి కమోడ్ లో పడేసి ఆడి తలను నొక్కేసి నువ్వు ఫ్లష్ చేస్తున్నావు అంటే అక్కడ ఎంత పెద్ద, ఒక నలుగురు ఐదుగురు కలిసే ఉంటారు కదా, సో అక్కడ ఎంత పెద్ద సౌండ్ వస్తుంది. సో ఇంత చిన్న చిన్న విషయాల్ని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయకుండా, అంటే చిన్న చిన్న విషయం అంటే సౌండ్స్ రావడం ఇవన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయకుండా మాకేం తెలీదు అన్నట్టు వీళ్ళు పక్కకు జరిగిపోతే సరిపోదు. అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఎంత తప్పు ఉందో, పేరెంట్స్ గా మనం కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇస్తున్నాము అంటే సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు. కొంతమంది పిల్లలు రీల్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి అసలు వీళ్ళు ఎలాంటి వాటి మీద చేస్తున్నారు, వీళ్ళ బ్రెయిన్ లో ఏం తిరుగుతున్నాయి, వీళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంత దూరం రారండి. ఏ పిల్లలకైనా సరే పేరెంట్స్ గా మనం కొంచెం టైం ఇవ్వాలి. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మనకి ధైర్యంగా చెప్పుకునేంత స్పేస్ కూడా మనం పేరెంట్స్ ని, అట్మాస్ఫియర్ ని మనం క్రియేట్ చేయగలగాలి ఆ పిల్లలకి, మన పిల్లలకి. అప్పుడే కదా మనమైనా వెళ్ళి ఆ మేనేజ్మెంట్ ని క్వశ్చన్ చేయగలుగుతాం. అంతా అయిపోయిన తర్వాత మా పిల్లోడికి ఇలా జరిగింది, ఎందుకు జరిగిందంటే ఆ లెటర్స్, ఆ వాట్సాప్ చాట్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్ లో చాట్ హిస్టరీ ఇవన్నీ తీస్తే తెలిసింది. కాబట్టి ఇంత జరుగుతున్నప్పుడు కొంచెం మనం ఫస్ట్ మేల్కొని ఉంటే ఇంత దూరం రాదేమో అనేసి నా ఒపీనియన్. ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంటేనే ఇంత అలా జరుగుతుందని ఏం లేదు, ఇప్పుడు స్కూల్స్ లో కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి పేరెంట్స్ గా మనం కూడా కొంచెం కేర్ తీసుకుని వాళ్ళని 24 hours లో, బిజీ వర్కింగ్ పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి అంత టైం ఉండదు. కాబట్టి కానీ మీకున్న స్పేస్ లో, మీకున్న టైంలోనే డైలీ ఒక 5 minutes, లేదు మీరు వర్కింగ్ చేస్తుంటే కనుక వీక్ మొత్తానికి ఒక 10 minutes స్పేర్ చేయండి. దట్ ఈస్ ద క్వాలిటీ టైం దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఆ పిల్లలు మన నుంచి క్వాలిటీ టైం అంటే మనం వాళ్ళు మన దగ్గరకు వచ్చి అక్కడ వాడు చేసింది తప్పైనా, కరెక్ట్ థింగ్ అయినా, రాంగ్ థింగ్ అయినా సరే మనతో షేర్ చేసుకోగలగాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు మనల్ని కొట్టినా, వాళ్ళు మాటలు వచ్చి రానప్పుడు ఏజ్ లో, నడిచి నడవని ఏజ్ లో వాళ్ళు కొట్టినా తిట్టినా బాగుంటుంది. ఎందుకంటే ముద్దుగా ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి. అది అలాగే వదిలేసామంటే మాత్రం పెద్ద అయ్యాక ఇగో ఇట్లనే తయారవుతారు. పక్కోడిని హింసించడం, ఫిజికల్ గా అబ్యూస్ చేయడం, మెంటల్ గా టార్చర్ చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే ఇట్లాంటి స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. అసలు ఫస్ట్ నీ మీద నీ కొడుకు లేదా నీ పిల్లలు ఎవరైనా సరే చిన్నగా ఉన్నప్పుడే చెయ్యి ఎత్తుతున్నారంటే తప్పు, అలా చెయ్యొద్దు అని చెప్పి మనం కరెక్ట్ చేస్తే ఇంత దూరం రాదండి అసలు. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ గా మనం చిన్నప్పుడు ముద్దుగానే ఉంటది మన ఇంట్లో, మనకి అవతలోడి మీద చేయేస్తే వీడిని నలుగురు కలిపి కొడతారు, అంతవరకు తీసుకురావద్దండి. అక్కడ ఇప్పుడు ఆ స్టూడెంట్ కి, ఆ విక్టిమ్ కి జస్టిస్ జరుగుతుందా, జరగదా, ఈ స్కూల్ మేనేజ్మెంట్ వీళ్ళు ఒకటైపోయి వాళ్ళని కాంపన్సేట్ చేసేస్తారా, ఏమవుతుంది, అదంతా ఫర్దర్ థింగ్. అసలు అదంతా వాళ్ళు ఇదవ్వచ్చు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకొక స్టూడెంట్ కి ఎదురవ్వకూడదు అంటే పేరెంట్స్ గా మనం వాళ్ళకి మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అన్ని కూడా ఇవ్వాలి. ఇన్ కేస్ వాడు చేసింది తప్పు, నీ పిల్లలు చేసింది తప్పు అయితే వాడిని అక్కడ ఎన్కేస్ కి రావద్దు. అవును నువ్వు చేసింది తప్పు అని చెప్పి 2 పీకండి, నష్టం లేదు, ఏమైపోదు. ఇవాళ మనం కొట్టిన దెబ్బ రేపు పొద్దున్న వాడు ఫ్యూచర్ లో ఇంకేదో పెద్ద మిస్టేక్ ఆర్ పెద్ద క్రైమ్ నుంచి కాపాడగలుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి పంపించేస్తున్నాం అయిపోతుంది అని కాకుండా కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో ఎంతవరకు నచ్చుతుంది, నచ్చదు అదైతే నాకు తెలీదు. మేబీ చాలా మందికి కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది నిజం కాబట్టి పేరెంట్స్ గా మనం కూడా తెలుసుకోవాలి. తర్వాత మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారు అనేది తెలుసుకోవాలి. అంటే పేరెంట్స్ గా ఫస్ట్ మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం ఏ పేరెంట్ కి నచ్చదు, ఈవెన్ నాకైనా సరే. కాకపోతే ఏంటంటే పిల్లల ఫ్యూచర్ కోసమే కదా మనం ఇంత కష్టపడేది. సో ఆ ఫ్యూచర్ ని మనం ఏ రూపంలో ఇస్తున్నాం వాళ్ళకి అనేది ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం రాదు ఇంకెప్పటికీ. సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పిల్లల లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. రెండోది ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే కదా అని వదిలేయకుండా మేనేజ్మెంట్ వరకు తీసుకెళ్లి అక్కడ మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా ఉందా లేదా అని వాళ్ళని కూడా క్వశ్చన్ చేసి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేలాగా చేయగలిగితే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ.